ఈరోజు మేషం వారికి జరిగేది మీరు నమ్మలేరు. స్వాగతం మీకు తెలుగు జ్యోతిష్య వాణిలోకి. ఇక్కడ ప్రతిరోజు మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం లోతుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో సానుకూల శక్తిని చేకూర్చే ఈరోజు ప్రత్యేక సూచనలతో మేము మీ ముందుకు వచ్చాము. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే బెల్ ఐకాన్తో కలిసి మా జ్యోతిష్య ప్రయాణంలో భాగమవ్వండి. ఇప్పుడు మనం మేషం రాశి గురించి తెలుసుకుందాం. మేషం రాశి అంటే జాతకంలో అగ్రగామి, ధైర్యవంతుడు, మునుపటి కష్టాలన్నింటినీ ఎప్పటికీ ఒప్పుకోకుండా ముందుకు సాగేవారు. ఈరోజు మీ మనసు ఒక కొత్త ఆశతో వెలిసిపోనున్నది. నవంబర్ 30 మేషం రాశి దినపు ప్రవణతలు. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. ఈరోజు ఉద్యోగస్థులకు వ్యాపార ఋతుపవనంలో అనుకున్న బంధాలు బలపడతాయి. గత కొన్ని రోజులుగా ఎదురైన అవరోధాలు సుష్టంగా పరిష్కారం కాబోతున్నాయి. ఉదాహరణకు, రవిగారు ఐటీ రంగంలో పనిచేసే ఒక మేషం వ్యక్తి గడిచిన వారంలో కొంత ఒత్తిడి, ప్రాజెక్టు ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నారు. కాని ఈరోజు ఆయన కృషికి ఫలితం వస్తూ తన మేనేజర్ నుంచి ప్రశంసలు అందించే సాంకేతిక పరిణామాలు వెలుగుని చూస్తున్నాడు. ఇదే మీకు జరుగుతుంది. ఓ మంచి అవకాశాన్ని పక్కన కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకురండి. డబ్బు, ఆర్థికం. డబ్బు విషయంలో నిస్సంకంగా ఉండాల్సిన సమయం కాదు ఇది. మీ అదృష్టం అనుకోకుండా మెరిసిపోతుంది. చిన్న వ్యాపారులు, ఉపాధిదారులకు కొత్త అదనపు ఆదాయ మార్గాలు కనబడతాయి. అమీనా, ఒక చిన్న వ్యాపారి, ఈ మధ్య ఎదురైన ఆర్థిక కష్టాల మధ్య అసలు అవకాశాల గురించిన కొత్త ఛానల్ గురించి తెలుసుకుని కొత్త ప్రాజెక్టు ప్రారంభించింది. ఇది ఆమె పెట్టుబడి తిరిగి తీసుకోవడానికి దారి చూపుతుంది. మీరు కూడా కొత్త ఆలోచనలు, పెట్టుబడులతో ముందుకు రండి. కాని జాగ్రత్తగా పన్నులు, ఖర్చులను పర్యవేక్షించండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు కుటుంబ సంబంధాలు పూర్వ పరిస్థితుల ఆధారంగా పెరుగుతాయి. మీ సహనం, ప్రేమ పొరపాట్లు పరిష్కరించగలదు. రమ్య ఇటీవల తన సతీమణితో కొన్ని మాటల గొడవలకు గురైంది, కాని ఈరోజు మార్పు దిశగా తలుపులు తెరవబోతుంది. పిల్లలు, పెద్దలతో మంచి ఆనంద సమయం గడిపే అవకాశం ఉంటుంది. మనసులో దాచుకున్న భావాలు, ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది చక్కని సమయం. మీ ప్రత్యేక వ్యక్తి కోసం మీ హృదయం అదృశ్య కాంతిగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్య సమస్యలు కొద్దిగా తగ్గి మీరు శారీరకంగా చురుకుగా ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా మానసిక శాంతి వస్తుంది. ఆళ్ళు, వృద్ధులు ఎల్లప్పుడూ సున్నితంగా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ రోజున మీరు తీసుకునే ఆహారం, విశ్రాంతి మీ శక్తిని పెంపొందిస్తాయి. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఆధ్యాత్మికంగా బలమైన రోజు ఇది. గురుజీ చెప్పినట్లు కర్మలో మనం నేడు చేసే పాజిటివ్ చర్యలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలుగా మారతాయి. ధ్యానం ద్వారా మీరు మీ అంతరజ్వాలను తెలుసుకుని ముందుకు సాగే దిశ సరిచేయగలరు. ఒక చిన్న సలహా ఈ వేదిక. ఈరోజు సరైన పూజలు చేసి మీ కర్మ పరిశుద్ధి చేయండి. మీ ఆత్మలోని వెలుగు ప్రగాఢం అవుతుంది. అదనంగా మీ శుభదేవుడు మంగళగ్రహం ప్రభావంతో అందరికీ శుభకరుడైన శ్యామలా మహాలక్ష్మి పూజ చేయడం ద్వారా ఈరోజు మీ దీవెనలు మరింత బలం పొందుతాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్యామలా మహాలక్ష్మి. శుభరంగు ఎరుపు, కుంకుమరంగు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపార ప్రయాణం లేదా ఉద్యోగంలో ప్రమోషన్. ముగింపు. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరవద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. ఈరోజు మీ జీవిత మార్గం మెరిసిపోతోంది. ధైర్యం చేకూర్చుకోండి. మంచి వార్తలకు తెరవండి హృదయం.